మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను, పరవశించినాలో మహిమ పరతు నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్యస్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. చేరితి నిన్నే విరిగిన మనసుతో, కాదనలేదే నా మనవులు నీవు. చేరితి నిన్నే విరిగిన మనసుతో, కాదనలేదే నా మనవులు నీవు. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం, నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం, నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. ఇది నీ బాహుబంధాల అనుబంధమ తేజో విరాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే తేజో విరాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హొసనా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో ఈ పూట మన ధ్యానం కొరకు యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవునిని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. చూడండి, ఆయా సందర్భాలలో ఆశీర్వాదాల కొరకై ప్రార్థిస్తూ ఉంటాము, దీవెనల కొరకై మొరపెట్టుకుంటూ ఉంటాము. అన్ని వేళలలో అపేక్షించేది ఆశీర్వాదాన్నే. కానీ ఈ ఆశీర్వాదాలు ఎలా మనకు కలుగుతాయి, ఎప్పుడు మనకు అనుగ్రహింపబడతాయి అనేది మనం వివేచించలేమండి. ప్రార్థిస్తున్నాము, మొరపెట్టుకుంటున్నాము, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించట్లేదే అనే అసంతృప్తిని కనపరుస్తామే. కానీ ఈ దేవుని దీవెన ఆశీర్వాదం ఏ మూలాన మనకు కలుగుతుంది, ఎప్పుడు మనకు ఆయన అనుగ్రహిస్తాడు అనేది గ్రహించలేని మందమతులమైపోతూ ఉంటాము. దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు ప్రతి ఆశీర్వాదం కూడా ఒక ఆజ్ఞకు ముడిపడి ఉంటాయండి, ఒక నిబంధనకు ముడిపడి ఉంటాయి. దేవుని ఆజ్ఞానుసారమైన మార్గాన్ని నడవకుండా దేవుని దీవెనలు మనకు రావు అనేది మనం స్పష్టంగా తెలుసుకోవాలి. మన పోకడలో మనం వెళుతూ, మన ఆలోచనలు మనం నెరవేర్చుకుంటూ,
మన చిత్తాన్ని మనం సంపూర్తి చేసుకుంటూ దైవ దీవెనలు కోరుకోవడం అనేది అవివేకమని చెప్పుకోవాలి. అంచేత దీవెనల కొరకై మొరపెట్టే ముందు మనం దేవుని ఆజ్ఞకు లోబడుచున్నామా, మనం ఆయనను ప్రేమించే వారమై ఉన్నామా అనే విమర్శ అనే ప్రశ్న మనందరికీ కలగాలి. కొన్ని సందర్భాలలో దీవెనలు ఆశిస్తామే కానీ ఆయన ఆజ్ఞలు నెరవేర్చడానికి మనస్కరించమండి. ఎందుకంటే ఆయన ఆజ్ఞలు భారమైనవిగా మనం యోచిస్తూ ఉంటాం. మనం చేయలేము, ఇది తప్పు అది తప్పు అంటే ఎలాగని దేవుని ఆజ్ఞలు భారమైనవిగా ఎంచి దైవ దీవెనలకు మనం దూరమైపోతూ ఉంటాం. ప్రియులారా, మరి ఈ వాక్యంలో పరిశుద్ధాత్మని ద్వారా మనం తెలుసుకుంటున్న సత్యం, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఎలా ఉంటాయి మరి ఆయన ఆజ్ఞలు అనంటే, మనం మొట్టమొదటిగా ఆదికాండం 1వ అధ్యాయం 28వ వాక్యంలో మనం చదువుతామండి. అక్కడ వ్రాయబడిన మాట, దేవుడు వారిని ఆశీర్వదించెను. చూసారండి, ఆయన ఆశీర్వదించాడు వాళ్ళని. ఎప్పుడు, ఎలా అనేది గనక ఆలోచిస్తే, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఇక్కడ మీరు దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి అనేది గమనిస్తే, మీరు ఆశీర్వదించబడండి, మీ ద్వారా భూమి నింపబడాలి. అయితే ఆజ్ఞ ఏంటంటే దానిని మీరు లోపరుచుకొనుడి. ప్రియులారా, విశ్వాసులుగా ఈరోజు మనం గమనించవలసింది, మనం దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, గొప్ప చేయపరచబడాలి. అది దేవుని సంకల్పమే. దరిద్రతతో మనం నలిగిపోవడం, కొదువులతో కృషించిపోవడం, నవ్వుల పాలై సమాజంలో తల ఎత్తలేకపోవడం, ఇవన్నీ ఆయన మన ఎడల సంకల్పించినవి కావు. ఆయన మన ఎడల కోరుకున్నవి కూడా కాదండి. మనం ఉన్నత స్థితిలో ఉండాలని, పైవానిగా ఉండాలని, అనేకులకు సహాయం చేయగలిగిన స్థితిలో మనం ఉండాలని, తలగా మనం ఉండాలని ఆయన ఆశ, అభిలాష కూడాను. అయితే ఈ విస్తరించబడిన మనం, అభివృద్ధి పొందిన మనము దానిని లోపరుచుకోవాలి. అంటే ఒక ఏలే విజయవంతమైన బ్రతుకు మనకు కావాలండి. ఈ మొదటి ఆశీర్వాదాన్ని మనం గమనించినప్పుడు, ఈ మొదటి ఆజ్ఞను మనం గమనించినప్పుడు, ఆయన ఆజ్ఞలలో మనం గమనించవలసింది విజయం. ఈ రోజున ఆశీర్వదించబడుతూ ఆ ఆశీర్వాదాలకి లోబడిపోతున్న వారు కనిపిస్తున్నారండి. సంపద కానివ్వండి, సమృద్ధి కానివ్వండి, సంతోషం కానివ్వండి, ఈ రోజున మనిషిని లోపరుచుకుంది. మానవుడు వాటి యందు అపజయం పాలై శిరస్సు వంచి ధనము మనిషిని ఎలా ఈడ్చుకుని వెళుతుంటే అలా ఎడవబడుతున్నాడు. ఒక్క మాటలో చెప్పనా, ధనాన్ని, బలాన్ని జయించవలసిన నరుడు ఆ ధనము చేతిలో, ఐశ్వర్యం చేతిలో ఓడిపోయి బానిస అయిపోయాడు. కావాలంటే కొంతమందిని చూడండి, ఏమండి, డబ్బు లేకపోతే ఏ పని జరగదండి. డబ్బు లేకపోతే, ఐశ్వర్యం లేకపోతే మనం ఏమి సాధించలేమండి అని వాటి వెంట పరిగెత్తుతున్న వ్యక్తులను మనం చూస్తున్నామండి. కానీ దేవుని దీవెన అలాంటిది కాదు. దైవ ఆశీర్వాదం ఆయన అనుగ్రహించింది దాని కొరకు కాదు. మీరు ఫలించి అభివృద్ధి పొంది వాటిని లోపరుచుకోండి. మీరు బాధపడకండి. ఒక్క మాట కాస్త కఠోరంగా మాట్లాడుతున్నాను నేను. అదేంటంటే, మనల్ని వెంబడించేదిగా ఏదైనా ఉండాలి, కానీ వాటిల్ని వెంబడించే వారముగా మనం ఉండకూడదండి. మన చేతి క్రింద అవి ఉండాలి, కానీ వాటి చేతి క్రిందకి మనం వెళ్ళకూడదండి. ఐశ్వర్యం లేకపోతే, ధనము లేకపోతే నేను బ్రతకలేను, నేను జీవించలేను అనే దయానికమైన స్థితికి మనం దిగజారిపోకూడదండి. ఈరోజున అనేక దౌర్బల్యమైనటువంటి అనుభవాలకి ఈరోజు మనిషి ఎందుకు పాల్పడుతున్నాడంటే, ఈ బానిసపు బ్రతుకుతూ ఉన్నందుచేతనే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆశీర్వదించబడి, మీరు ఫలించి అభివృద్ధి పొంది అన్నింటిని లోపరుచుకోమన్నాడే కానీ లోబడిపోమని చెప్పలేదండి. ఇక్కడ మరొక మాట కూడా నేను మీతో చెప్పాలి. అదేంటంటే, ఈ ఆజ్ఞలు భారమైనవి కావు అన్నాడు. మరి అంత సులువైనవి అయితే మనల్ని ఎందుకు జయిస్తున్నాయి అనే విషయం, అనే ప్రశ్న మనకు కలగాలి. ప్రియులారా, చూడండి,
సృష్టిలో మనం గమనించినప్పుడు సమస్తము మానవుని కొరకు నిర్మించబడినవే కానీ, సృష్టించబడినవే కానీ, వాటన్నింటి కొరకు మానవుడు సృష్టించబడలేదండి. మన కొరకు సృష్టించబడినవి, మన కొరకు నిర్మించబడినవి అవన్నీ కూడాను. మరి వాటిని మనం జయించలేకపోవడం ఏంటి? వాటిని మనం అధిగమించలేకపోవడం ఏంటి? అది భారమైనదా? ఎలా భారమైనవి అవుతాయండి? కావు. మన మనసుని మనం నడిపించుకునే విధానంలో, మన యొక్క మార్గాన్ని మనం ఎంపిక చేసుకునే విషయంలో మనం జాగరూకులమై ఉండాలండి. కనుక నా ప్రియమైన సహోదరులారా, ఆయన ఆజ్ఞ ఒక జయమునకు సంబంధించినది. ఆ జయముతో కూడిన ఆ ఆజ్ఞని మనం నెరవేర్చాలి. అప్పుడే అభివృద్ధి పొందుతూ మనము విస్తరించగలుగుతాము అనే విషయాన్ని మనం గమనించాలి. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది 6వ అధ్యాయం 14వ వాక్యంలో మనం గమనించినప్పుడు, దేవుడు నోవాహుతో చేసిన నిబంధనని, లేక దేవుడు నోవాహుకి ఇచ్చిన ఆ ఆజ్ఞని మనం గమనిస్తాము. నోవాహుకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి అనంటే, ఇక్కడ మనం చదువుతామండి. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. పిల్లలు చూడండి, ఇంత సర్వ సృష్టిని కలుగు చేసిన దేవుడు సముద్రాన్ని, జలచరాశులను, ఆకాశాన్ని, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇంత ఘనమైన వాటిల్ని సృష్టించిన దేవుడు, ఏమండి నేను ఒక మాట అంటాను, ఒక ఓడను సృష్టించలేడా దేవుడు? ఒక ఓడను కలుగు చేయలేడా దేవుడు? నోవాహు కుటుంబాన్ని భద్రపరచాలి, కాపాడాలనుకున్న దేవుడు ఒక ఓడని ఆయన సృష్టించి అనుగ్రహించలేడా? సర్వ సృష్టికర్త, ఆయనకు అసాధ్యమైనది ఏమున్నదండి? కానీ నోవాహు ఈ ఆజ్ఞకు లోబడితేనే అది అతనికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. పిల్లలు చూడండి, ఇక్కడ నీ కొరకు ఒక ఓడను సిద్ధపరచుకోమన్నాడు. దేనికి ఈ ఓడ అనంటే, తన కుటుంబం రక్షించబడడానికి. ఆయన ఆజ్ఞ దేని కొరకయ్యానంటే, నువ్వు రక్షించబడడానికి. మొదటి మనం చూసామండి, ఆయన ఆజ్ఞ నువ్వు అభివృద్ధి చెంది ఆశీర్వదించబడి సమస్తమును లోపరుచుకోవడానికి. ఇదిగో ఇక్కడ ఈ వాక్యం చెప్తుంది, నీకు నీ కుటుంబానికి రక్షణ కలగడానికి. ప్రియులారా, ఈ రక్షణని మనం పొందుకోవాలి, మనం కాపాడబడాలి అని అనుకుంటే మనకై మనమే ఒక ఓడని సిద్ధం చేసుకోవాలి, ఆ రక్షణను సిద్ధం చేసుకోవాలి. చాలామంది అవివేకంగా ఏమంటారంటే, ఆయన సజీవుడు అంటున్నారు కదండి, ఆయన దేవుడు కదండి, అలాగైతే మమ్మల్ని రక్షించుకోమను, మమ్మల్ని కాపాడమను, మమ్మల్ని తప్పించమను అని చెప్తుంటారు. అహంకారపు మత్తు. దేవుడు మన కొరకు ఓడను సిద్ధం చేసి మనకి ఏమీ బాధ్యత లేకుండా ఆయన మనల్ని తీసుకుని ఆ ఓడలో ఏం కూర్చుండబెట్టడు. రక్షణ కలిగించే ఆ మార్గాన్ని ఆయన చూపిస్తాడు, కాపాడబడే మార్గాన్ని చూపిస్తాడు, తప్పింపబడే మార్గాన్ని చూపిస్తాడు. దానిని ఎంపిక చేసుకొని, దానిని సిద్ధం చేసుకొని అందులో మనం చేరవలసిన బాధ్యత మన మీద ఉంటుంది. ఇంకొక మాట నేను మీతో చెప్తాను, అదేంటంటే పూర్ణ స్వతంత్రతను కూడా ప్రభువు అనుగ్రహించాడు. ఆ ఓడను సిద్ధం చేసుకుని ఆయన ఆజ్ఞకు లోబడితే వారి కుటుంబాన్ని కాపాడుకోగలుగుతారు. అంటే వారి కుటుంబాన్ని కాపాడుకునే స్వతంత్రతను కూడా ప్రభు ఇచ్చాడు. అన్నప్పుడు ఈ రోజున ఈ భారమైనవి ఈ ఆజ్ఞలు అందామా, లేక దేవుడు నన్ను రక్షించడానికి ఈ ఆజ్ఞలు, దేవుడు నన్ను తప్పించడానికి ఈ ఆజ్ఞ, దేవుడు నన్ను ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్ళడానికి ఈ ఆజ్ఞ అని భావిస్తామా? మనం కష్టతరమైనవిగా మనం ఎంచుకుంటాము. కానీ దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ మనల్ని ఆశీర్వాదకరంగా ఉంచటానికి అనే ఉద్దేశపూర్వకమైనవని మనం గ్రహించలేకపోతున్నాం. నోవాహు చరిత్రలో మనం చదువుతామండి, దేవుడు అతనికి ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ రీతిగానే చక్కగా ఆ నావని, ఆ ఓడని సిద్ధం చేసుకున్నాడు. అంతకుముందు ఎప్పుడు కూడా అలాంటివి జరగకపోయినా, వర్షం అనేది వారికి తెలియకపోయినప్పటికీ దేవుడు నాతో చెప్పాడు, దేవుడు నాకు ఈ మార్గాన్ని ఎంపిక చేశాడు, దేవుడు నాకు ఈ యొక్క చిత్తాన్ని తెలియపరిచాడని ఆ చిత్తానికి లోబడి, ఆ ఆజ్ఞకు లోబడి ఓడని సిద్ధం చేసుకున్నాడు. నోవాహు కుటుంబం మాత్రమే ఆ ఓడలోనికి ప్రవేశించిన జంతువులు కానివ్వండి, పక్షులు కానివ్వండి, అవి మాత్రమే రక్షించబడ్డాయి, తప్పించబడ్డాయి, కాపాడబడ్డాయి.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞలు ఎప్పుడు కూడా భారమైనవి కావండి. ఆయన ఏం చెప్తే అది చేయడం మనకు ఆశీర్వాదకరం. ఆయన ఏది బోధిస్తే దానికి శిరస్సు వంచడం మనకు ఆశీర్వాదకరం. ఆయన ఏది మనకు తెలియపరిస్తే ఆ విషయంలో మనం జాగరూకులమై ఉండడం మనకు దీవెనకరం. అంతేకాని ఇది ఎలా కలుగుతుంది, అది ఎలా వస్తుంది, ఇది జరిగేనా, అది వచ్చేనా, అది ఉండేనా, ఇది తీరేనా, ఇలాంటి ప్రశ్నలన్నీ మన జీవితానికి నాశనాన్ని చూపిస్తాయి అనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. కనుక ఆ రక్షణకు సంబంధించిన ఆ ఆజ్ఞను మనం సమ్మతించాలి, కానీ మనం వ్యతిరేకించకూడదనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఇంకొక మాట కూడా నేను మీకు తెలియపరుస్తాను. అది దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆజ్ఞ. మన అందరికీ బాగా తెలుసు. నిర్గమకాండం 20వ అధ్యాయం 3వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇది చూడండి, ఆయన ఇచ్చిన ఆజ్ఞ మరొకటి ఏంటంటే, నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. అంటే ఇక్కడ ఒక ప్రశ్న, ఇంకొక దేవుడు కూడా ఉన్నాడా, ఇంకా దేవుళ్ళు ఉన్నారా అనే ప్రశ్న మనకు వస్తుంది. ఎవరు లేరు, కానీ ఈరోజు నరుడు అనేక మందిని దేవుళ్ళుగా చేసుకున్నాడు. దేవుడు ఒక్కడే, కానీ ఆ దేవునిని ఎరుగని ప్రజలు ఎందరినో దేవుళ్ళుగా చేసుకున్నారు. అందుచేత ప్రభు అంటున్నాడు, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, కానీ మీరు చేసుకున్నారు అనేక దేవుళ్లను, గనుక నేను తప్ప మీకు ఎవరు కూడా దేవుడై ఉండకూడదు అని ఒక ఆజ్ఞ. ఇది దేనికి సూచన కనిపిస్తుంది అనంటే, పురులారా చూడండి, ఇది ఒక పరిశుద్ధతకు సూచనగా కనిపిస్తుందండి. ఎందుకంటే మనిషి ఈ రోజున సర్వశక్తి కలిగిన దేవునిని విడిచి, జీవాధిపతి అయిన ప్రభువుని విడిచి, కనికరించగలిగిన, కటాక్షించగలిగిన, కృప చూపగలిగిన దేవునిని విడిచి పలు విధాలుగా ఈరోజు తప్పిపోయాడు. దేవునికి దూరమైపోయాడు, మలినమైపోయాడు, హృదయాన్ని చెరుపుకున్నాడు. ఈ చెరపబడిన ఈ హృదయం, దేవునికి దూరమైన ఈ హృదయం పాపభూయిష్టమైపోయింది. దేవుని భయం హృదయంలో ఉండట్లేదు, దేవుని ఆలోచన హృదయంలో ఉండట్లేదు, దేవుని వాక్యం ఆ హృదయంలో ఉండట్లేదు, దేవుని సంకల్పం ఆ హృదయానికి దూరమైపోయింది. ఇప్పుడు ఆ హృదయానికి కావాల్సింది ఎవరంటే దేవుడు కావాలి, దేవుని భయము కావాలి, దేవుని వాక్యం కావాలి, దైవ సంకల్పం కావాలి, దేవుని చిత్తము కావాలి. అందుకే ప్రభు అంటున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నా ప్రేమైన సహోదరులారా, ఈ పరిశుద్ధత కొరకైన ఈ ఆజ్ఞ మనల్ని దేవునితో ఐక్యం చేస్తుందండి, మనల్ని దేవునితో ఏకం చేస్తుందండి. దేవుడు కలిగిన ప్రజలుగా మనల్ని మారుస్తుంది, దేవుడు కలిగిన జనాంగముగా మనల్ని ఆయుత్తపరుస్తుంది, దేవునికి మనకు ఒక సన్నిహితమైన సత్సంబంధాన్ని ఏర్పరుస్తుంది. మరి ఈ ఆజ్ఞ భారమైనది అనుకుందామా? మరి ఆజ్ఞ భారమైనదని మనం ఆ ఆజ్ఞలు నెరవేర్చకపోతే మనం దేవుడు కలిగిన ప్రజలు ఎలా కాగలుగుతామండి? దైవ దీవెనలు ఎలా పొందుకోగలుగుతామనే ప్రశ్న మనకు కలగాలి కదండి. గనుక నా ప్రియమైన సహోదరులారా, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. మరి దేని కొరకు అనంటే, మనం లేఖనాలు చదువుతూ వచ్చాము, మనం అభివృద్ధి పొంది విస్తరించి సమస్తమును లోపరుచుకొనుటకు, రెండవది మనకు రక్షణ కలుగుటకు, మూడవది పరిశుద్ధత కలుగుటకు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆ దిశగా మనం అడుగులు వేయడానికి తీర్మానం చేసుకొని మనం దేవుని ఆజ్ఞలను నెరవేర్చిన వారమై దైవ దీవెనలు పొందుకుందాము. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. మీ ఆజ్ఞలు భారమైనవి కావు నాయనా, అవి ఆ ఆజ్ఞల ద్వారా మేము అభివృద్ధి పొందేవారమని, మేము విస్తరించబడుటకని మీ లేఖనాలలో మేము ధ్యానిస్తూ వచ్చాము. మా రక్షణ కొరకని మేము తెలుసుకుంటూ వచ్చాము. మేము పరిశుద్ధత కలిగిన వారమై, మీతో అత్యున్నతమైన సహవాస సంబంధం కలిగిన వారమై ఉండుటకు అని మేము ధ్యానిస్తూ వచ్చాము. ఈ మాటలు మా హృదయంలో మేము పదిలపరుచుకొని ఆ మార్గంలో మేము నడిపించబడుటకు సహాయం చేయమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక.
ఈ దినమంతా విశేషమైన కృప మీ అందరి మీద నా దేవుడు సమృద్ధిగా కురిపించుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.